కృష్ణవందే జగద్గురు ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత యొక్క స్వర రాగ సహిత వివరణకు పునఃస్వాగతం. ఇవాళ మనం మొదట చూడబోయే శ్లోకం 41వ శ్లోకం మత్తః పరతరం. ఈ శ్లోకం 65వ మేళకత్తె అయిన మేచ కళ్యాణి యొక్క జన్యం యమన్ కళ్యాణ్లో ఉంది. యమన్ కళ్యాణ్ ఆరోహణం ఒకసారి చూద్దాం. సారీ గమ పద ని సా ని ద ప మ గ మ గ రి సా. ఈ రాగంలో రెండు మధ్యమాలు వాడతారు. శ్లోకం మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ గప స స స స ని ద ని ద ప ప ప ప మ ప స ని ద ప మ గ. ఇప్పుడు ఫ్లూట్లో ఒక చిన్న ఫీలింగ్. మ ప స ని ద ప మ గ. తర్వాత మొదటి లైన్ మళ్ళీ రిపీట్. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. ధనంజయ ఒకటి మెల్లగా వస్తుంది అంతే, ఇంకేమి తేడా లేదు. తర్వాత రెండో లైన్ మయి సర్వమిదం ప్రోతం గాపమగరి గసని సూత్రే మణిగణా ఇవ నీ సరిరి గా మగరి ససా. తర్వాతి శ్లోకం 42వ శ్లోకం పుణ్యో గంధ. ఈ శ్లోకం మరియు దీని ముందర వచ్చే లీడ్ రెండు హరికాంభోజి రాగంలో ఉన్నాయి. హరికాంభోజి 28వ మేళకర్త రాగం. అవరోహణం ఒకసారి చూద్దాం. సరి గా మ పద ని సా ని ద ప మ గ రి సా. ముందుగా ఫ్లూట్లో వచ్చే లీడ్. ద పద ని సా ని ద ప మ గ రి సా ని స గ ప ద స ని స ద. ఇప్పుడు శ్లోకం పుణ్యో గంధ పృథివ్యాం చ ద ని స ద ప మ మ గ ప మ గ తేజశ్చాస్మి విభావసౌ గా ప మ రి స స ని స ని ద. జీవనం సర్వభూతేషు ద ని స గ గ మ మ మ తపశ్చాస్మి తపస్విషు గమ ని స ని స ద ద ని స స స ని ద స ని స ని ద స ద స ద ప గ రి గ ప మ గ రి గ రి స ని రి స ని ద స. తరువాతి శ్లోకం 43వ శ్లోకం దైవీ హేష. ఇది కూడా హరికాంభోజి రాగంలోనే ఉంది, కాకపోతే కాకలి నిషాదాన్ని అన్యస్వరంగా వాడతారు. దైవీ హేష గుణమయీ ద ని ప మ మ గ ప మ రి స. దైవీ హేష గుణమయీ గ ప మ ప మ రి స స ని రి స ని ద. మమ మాయా దురత్యయ ద ని స గ గ మ మ మ మామేవ యే ప్రపద్యంతే స గ మ ద ద ద ద ని స ని స ద ద ద. మాయామేతాం తరంతి తే
ద ని స ని ద ని స స స స ని స ని రి స ని ద స ద స ద గ రి స ని ద స స. ధన్యవాదాలు.